నార్మల్‌గా ఇప్పుడు మీరు వీడియోస్‌లో ఓపెన్‌గా మీరు చేస్తున్నారు, మీరు ఒప్పుకుంటున్నారు, మీరు సమాజంలో అలాగే తిరుగుతున్నారు. బట్ చాలా మంది అంటే పర్సనల్ లైఫ్‌లో అలానే ఉంటారు. పైకి మాత్రం పర్ఫెక్ట్ లాగా ఉంటారు. ఇప్పుడు మనం ఒక ఇంటర్వ్యూ చేస్తున్నాము. మొత్తం ఇంటర్వ్యూ చూస్తున్నారు. మీరెవరో తెలుసు వాళ్ళకి. ఎలా తెలుసు? మీరు చేసిన బ్యాడ్ వీడియోస్ చూసారు కాబట్టి. సో వాళ్ళు ఒక రకంగా బ్యాడే కదా. మరి అది అలా ఆలోచించకుండా వాళ్ళు మనకంత నెగటివ్ కామెంట్స్ పెడుతున్నారు. మీరు చదివే ఉంటారు. సో ఆ నెగటివ్ కామెంట్స్ ఉచిత IVF IUI కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఏం చెప్తారు? నెగిటివ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి ఏం చెప్తానంటే, అదే నెగిటివ్ కామెంట్స్ ఎవరైతే పెడతారో వాళ్ళు నాతో సీక్రెట్గా ఫ్రెండ్షిప్ చేయడానికి రెడీ ఉంటారు. సీక్రెట్గా నాతో టైం స్పెండ్ చేయాలని వాళ్ళకి ఉంటుంది ఇంట్రెస్ట్. ఓకే, అలా వాళ్ళు ఉంటారు. కానీ పైకి మాటలు ఇలా మాట్లాడతారు. బికాజ్ ఎందుకంటే ఒకసారి నాతోటి ఒక పేపర్ రన్ చేస్తారు. ఒక ఆయన మీడియా పర్సన్ పేపర్ రన్ చేస్తారు. అంటే వాళ్ళని ఏమంటారు, రిపోర్టర్ అంటారు. ఆ పేపర్ రన్ చేస్తారు ఆయన. ఓకే, ఆయనకి నేనంటే చాలా ఇష్టము, క్రష్, వాట్ ఎవర్ ఇట్ మేబీ. తప్పు పట్టలేము, ఎందుకంటే నా వీడియోస్ చూసినప్పటికీ ఆయనకి నా మీద ఇంట్రెస్ట్ అనిపించింది. ఆయన నాకు కలవాలని అనుకున్నారేమో. అయితే వేరే ఇంకో ఛానల్లో నేను మ్యారేజ్ అయిన కొత్తలో అప్పుడు మాతో పాటు గోవా వచ్చి అట్లా వాళ్ళు చాలా కవర్ చేశారు ఒక ఛానల్ వాళ్ళు. ఓకే, వాళ్ళ త్రూ చెప్తే అంటే వాళ్ళు నాకు చెప్పాము, ఇట్లా మేము ఒక న్యూస్ పేపర్ అండి, మీ ఇంటర్వ్యూ కావాలంటే. నేను తొందరగా ఎవరిని కలవను. న్యూస్ పేపర్ లో రాసుకోవడానికే కదా, ఫోన్ లో చేసేయండి ఇంటర్వ్యూ అయిపోద్ది కదా, కలవడం ఎందుకని నేను కలవలేదు. తర్వాత మళ్ళీ వేరే పర్సన్ ఇంటర్వ్యూ అని చెప్పి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత షూట్ చేశాను. తర్వాత మెల్లమెల్లగా తెలిసింది ఆ పర్సన్ ఈ పర్సన్. నేను అన్నాను, మీరు ఆల్రెడీ నాకు ఇంతకుముందు కాల్లో మాట్లాడారు కదా, ఇంటర్వ్యూ అన్నారు, ఇప్పుడేమో నాతో రొమాంటిక్ వీడియో చేయడానికి వచ్చారు. రొమాంటిక్ వీడియో చేశారు, అది అప్లోడ్ కూడా చేశారు. మీ ఇద్దరు ఒకటే నాకు ఎందుకు చెప్పలేదు అంటే, కాదు మేడం చెప్పితే మీరు దూరం పెడతారేమో అంటే, అట్లేం లేదండి దాంట్లో ఏముంది అని చెప్పేసి అన్నాను. ఆ తర్వాత పాపం తను చాలా సఫర్ అయ్యారు. ఏదైతే నాతో రొమాంటిక్ వీడియోలో చేసి అప్లోడ్ చేశారు కదా, అప్పుడు ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. అంటే ఎప్పటి నుంచో ఆయనకి క్రష్ అట, మేడం ని కలవాలి చూడాలి అని. కానీ నేను కలవలేదు. షూట్ లో వచ్చేసారు డైరెక్ట్. ఇక షూట్ అయితేనే ఆవిడ కలుస్తుంది అనమాట అని ఆయన షూట్ లో వచ్చి నా పక్కన యాక్ట్ చేశారు రొమాంటిక్ దాంట్లో. చేసినప్పటికీ ఇక వాళ్ళ టీం అందరు ఉంటారు కదా, వాళ్ళందరూ చూసి అందరు అంటున్నారంట, ఏంటి నువ్వు స్వాతి నాయుడుతో రొమాంటిక్ వీడియో చేసావు అది ఇదని. ఇక అతని గురించి గుసగుసలు ఆడుకోవడం అది ఇది అందంట. కొన్ని రోజులు పోయాక అందరూ వచ్చాడు, ఇక ఈయన ఇలాగే ఉన్నాడు. ఎస్ నేను చేశాను, తప్పేముంది, నాకు ఆవిడంటే ఇష్టం, నేను చేశాను, ఆవిడకి లేని బాధ నాకు లేని బాధ మీకేంటి, మా ఫ్యామిలీస్కి లేని బాధ అనేసి అన్నాడు ఆయన. కొన్ని రోజుల తర్వాత అడుగుతున్నాడంటే, మాకు కల్పించవా స్వాతిని, మేము మాట్లాడతాము. ఆయన అంటున్నాడు నాతో, ఫస్ట్ ఇలా మాట్లాడారు, వాళ్ళ మనసులో ఏముంది, బయటకు ఎందుకు ఇలా మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని చెప్పి. అట్లాగా కొంతమంది అట్లా మాట్లాడతారు. ఈ మధ్య నాతో మళ్ళీ ఒక మూవీకి సంబంధించిన ఆయన, అంటే చాలా పెద్ద రోల్స్ చేస్తారు ఆయన, ఆయన కూడా మాట్లాడారు, మీరు ఇలా ప్రొఫైల్ పిక్ పెట్టద్దు, మీరు ఇలా పెట్టద్దు, అలా పెట్టద్దు, అలా అయితేనే మీకు అవకాశాలు వస్తాయని చెప్పారు. వద్దు సరే అన్నాను. లాస్ట్ లో అడుగుతున్నారు, మీరు కలుస్తారా అని. సో ఎవరైనా అంటే, నేను ఎవరిని తప్పని అనట్లేదు, అంటే నాలాగా ఓపెన్ గా మాట్లాడే ధైర్యం ఎవరికి ఉండదు అనుకుంటున్నాను నేను. అంతా సీక్రెట్ గానే అందరూ చేస్తారు, బట్ కొందరు కనిపిస్తారు అట్లా. మీలాగా మేబీ కాదు, అవును మీలాగా. సో మీరు ఓపెన్ గా ధైర్యంగా బయటకు వచ్చి చెప్పగలుగుతున్నారు. అవును కదా.